దేశం కోసం తన కుటుంబాన్ని, తన సంతోషాన్ని కూడా వదిలి దేశం కోసం పోరాడేవారే సైనికులు. అటువంటి సైనికులు వారి కుటుంబాన్ని, వారి సంతోషాల్ని, అదేవిధంగా వారి జీవితాన్ని కూడా త్యాగం చేస్తారు. అటువంటి సైనికులని కూడా మనం అందరినీ కూడా ఎప్పుడు గౌరవించాలి. తాడేపల్లిగూడెం, మాధవరం అనే గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఒక సైనికుడు ఉంటారు. అందుకే ఆ ఊరిని మిలిటరీ మాధవరం అంటారు. అసలు ఆ గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఒక జవాన్ ఉండడానికి గల కారణం ఏమిటి? వాళ్ళకి దేశం మీద ఉన్న అంత భక్తి ఏమిటి? ఎందుకు వారి తరతరాల నుండి కూడా గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి కూడా ఒక జవాన్ సైనిక దళాల్లోకి వెళ్తున్నారనేది వాళ్ళ గ్రామస్తుల్ని, అదేవిధంగా రిటైర్డ్ సైనికులు కూడా ఉన్నారు ఆ గ్రామంలో, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ సైనికులు ఉన్నారు. అసలు మాధవరానికి మిలిటరీ మాధవరం అనే పేరు ఎందుకు వచ్చింది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మీ పేరు సార్? సంతోషం అండి. నా పేరు, నేను ఆర్డినరీ కెప్టెన్ బొల్లం వీరయ్య. నేను మిలిటరీలో 30 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చి రిటైర్మెంట్ అయ్యానండి. సార్ అంటే మా మాధవరానికి మిలిటరీ మాధవరం అనే పేరు ఎందుకు వచ్చింది? అంటే ప్రతి ఇంటికి కూడా ఒక జవాన్ ఉంటారు ఇక్కడ నుండి అని చెప్పేసి చెప్తున్నారు కదా, దానికి గల కారణాలు ఏంటి? మిలిటరీ మాధవరం పేరు ఎందుకు వచ్చిందంటే అండి, మిలిటరీలో ఈ ఊరి నుంచి ప్రతి ఇంటికి కూడా ఒకళ్ళు లేక ఇద్దరు, అంతకంటే ఎక్కువగా 5, 6, 8 మంది వెళ్ళిన ఒక ఇల్లు ఉందండి ఇక్కడ. అంతే ప్రతి ఇంటికి కూడా ఏ ఇల్లుకి వెళ్ళినా మీరు ఆర్మీ జవాన్ కనిపిస్తాడు. అంచేత ఈ మిలిటరీ మాధవరం అని పేరు ఎందుకు పెట్టారంటే, పూర్వీకులు ఇక్కడ నుంచి మాకు 7 కిలోమీటర్ దూరంలో ఆరుగుళ్ళని అనే ఒక ఊరు ఉందండి. ఆరుగుళ్ళలో ఈ మాధవరావు గారు అని ఆయన పరిపాలించేవారు ఈ మాధవరం గ్రామాన్ని. అక్కడి నుంచే పరిపాలిస్తూ ఆయన ఏం చేశారంటే, ఇక్కడ మాధవరం గ్రామంగా మిలిటరీకి వెళ్తున్నారని చెప్పి మాధవరం గ్రామాన్ని మాధవరావు గారి పేరు మీద మాధవరం అని పేరు పెట్టారు. దాని మాధవరాన్ని మా ఊర్లో ఎక్స్ సర్వీస్ మెన్స్ దగ్గరగా 1800 మంది ఉన్నారు. సర్వీసులో 220 మంది ఉన్నారు. అందుచేత ఏంటంటే మాధవరాన్ని మేము మిలిటరీ మాధవరంగా చేయాలని చెప్పి ప్రపోజల్ చేసాం అందరికీ. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దాకా వెళ్ళిన లెటర్లు. ఇంకా ఇప్పుడు మిలిటరీ మాధవరాన్ని మేము పిలుచుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే నార్మల్గా రాలేదు మిలిటరీ మాధవరం అని చెప్పి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కడైనా సరే మిలిటరీ మాధవరం అని చెప్పుకుంటారు. మిలిటరీ మాధవరం అనేది ఏంటంటే ప్రతి ఇంటికి ఒకళ్ళు లేక 5 ఇళ్ళను గురించి అందరూ దాన్నే మిలిటరీ మాధవరంగా మార్చుకున్నారు. ఈ ఊర్లో ఎక్కడికి వెళ్తా, ఒక హై స్కూల్కి వెళ్ళి మీరు చూడండి, ఒక అబ్బాయిని అడిగినా సరే అబ్బాయి ఏమంటాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్తారా బాబు అంటే, నేను మిలిటరీకి వెళ్తానంటాడు, లేకపోతే నేవీకి వెళ్తానంటాడు, లేకపోతే ఎయిర్ ఫోర్స్కి వెళ్తాను, లేకపోతే సిఆర్పిఎఫ్. ఏదో అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్టెడ్. అంటే మా తాతలు వెళ్ళారు, మా నాన్నలు వెళ్ళారు, మా చిన్నాన్నలు వెళ్ళారు, అలాగని చెప్పి ప్రతి వ్యక్తి కూడా మిలిటరీకి వెళ్ళాలనేది ఒక కోరిక. మా ఊర్లో ఎక్కువగా ఇంజనీర్స్ ఉన్నారు, తర్వాత ఆఫీసర్స్ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు సర్వీస్లో ఉన్నారు ఇప్పుడు కూడా. ఏం చేద్దంటే ప్రతిదీ ఒకప్పుడు నేను వెళ్ళాను, మా చిన్నాన్న వెళ్ళాడు, నా తర్వాత నేను వెళ్ళాను, మా అబ్బాయి కూడా ఆర్మీలో పనిచేశారు. ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ అయినప్పుడు జస్ట్ 19 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చి అలాగే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఉన్నారు. అందుచేత మా ఊరిని ఏంటంటే మాధవరం మిలిటరీ మాధవరంగా పిలుస్తున్నారండి. సార్ అంటే మొట్టమొదటి బ్యాచ్ ఏ సంవత్సరం నుండి మొదలైంది? అదేవిధంగా ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు మన ఊరు నుండి మిలిటరీ మాధవరం నుండి ఎంతమంది జవాన్లు పాల్గొన్నారు? ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధంలో 90 మంది పాల్గొన్నారండి. 90 మందిలో మన దేశానికి సేవ చేస్తూ ఒక అతను దేహతయ్యారు. అతను పేరు ఇక్కడ రాసి ఉందండి స్తూపం పైన. ఆయన దేశాన్ని రక్షించి అతను చనిపోయాడు కాబట్టి మేము ఎప్పుడు వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం. 1914లో స్టార్ట్ అయిందండి ఇది. 14 నుంచి 19 దాకా ఫస్ట్ వార్ వాళ్ళు. సెకండ్ వార్లు కూడా జరిగిందండి. సెకండ్ వార్ వాళ్ళు 1110 మంది అటెండ్ చేశారు. అందులో 11 మంది చనిపోయారండి. 11 మంది చనిపోయారంటే వాళ్ళు కూడా మా ఊరి పెద్దలు, చాలా పూర్వీకులు. 11 మంది చనిపోయారు. ఇక్కడ బాయ్స్ ఆర్మీ కూడా తీసుకెళ్ళి, బాయ్స్ ఆర్మీ వెనకాల మీరు బొమ్మ చూసారంటున్నారు, ఆ పక్కనే ఉందండి లైబ్రరీ. ఆ పక్కనే వాళ్ళు బాయ్స్ ఆర్మీగా జాయిన్ చేసేవారు. చిన్నప్పటి నుంచి కూడా తీసుకెళ్ళి చదివించి వాళ్ళ ట్రైనింగ్ చెప్పి అక్కడే ఉంచేవారు. మా అంచేత ఏంటంటే అదే 1914 నుంచి కూడా ఫస్ట్ వార్ నుంచి కూడా సెకండ్ వార్, కార్గిల్ యుద్ధం, తర్వాత 71 వారు, ప్రతి వార్లో కూడా అటెండ్ చేసిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. ప్రతి యుద్ధంలో కూడా పాల్గొని ఉన్నారు. శ్రీలంక వెళ్ళారు, శ్రీలంక కూడా మేము కూడా వెళ్ళొచ్చాం. శ్రీలంక అలాగే ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఏదో యుద్ధంలో పాల్గొన్న వ్యక్తే ఉన్నారు మాధవరంలో. ఎంచేతంటే ప్రస్తుతానికి ఏంటంటే ఎవరు మా ఊరి నుంచి అయితే జడవకుండా వెళ్ళి వచ్చి యుద్ధం కూడా, ఇప్పుడు యుద్ధం వస్తుందంటే వెళ్ళిపోతాక తయారుగా మా ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా మొన్న గొడవ పడుతున్నారని చెప్తే రెడీగా అయ్యారు.
సార్ చాలా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే ప్రతి ఇంటి నుండి ఈ మాధవరంలో ప్రతి గ్రామంలో ఈ గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి కూడా ఒక ఆర్మీ జవాన్ ఉంటారు అని చెప్పేసి ఆ సైనికులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఊరిలో అంటే ప్రతి ఇంటికి కూడా ఒక జవాన్ ఉండడం వల్ల మిలిటరీ మాధవరం అనే పేరు మారిపోయింది. అదేవిధంగా ప్రపంచ యుద్ధాలు ఎన్నిటిలోనూ మా గ్రామం నుండి ఎంతోమంది జవాన్లు అయితే పాల్గొన్నారని చెప్పేసి సైనికులు చెప్తారు. పాటు ఇంకొంతమంది మాజీ సైనికులు ఉన్నారు. వారిని కూడా కొన్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు లక్కాకుల నాగేశ్వరరావు. నేను ఇండియన్ ఆర్మీలో 1974 జాయిన్ అయ్యాను. 1995లో రిటైర్డ్ అయ్యాను. 74లో జాయిన్ అయ్యాను, 95లో రిటైర్డ్ అయ్యాను. నా సర్వీస్ 20 ఇయర్స్ సర్వీసు. కోర్ ఆఫ్ సిగ్నల్లో సర్వీస్ చేశాను. సర్వీస్ చేసి మాధవరం వచ్చాం. అసలు మీరు మిలిటరీలోకి వెళ్ళాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఆర్మీకి జాయిన్ అవ్వడానికి కారణం, పూర్వం మా తాతలు వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో పనిచేయటం జరిగింది. వారి ఇంప్రెస్ తోటే వారిని చూసి మా తాతలు చేశారు, మనం కూడా ఎందుకు జాయిన్ అవ్వకూడదనే దృక్పథంతో మేము ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. సర్వీస్ మా సాయశక్తుల సర్వీస్ చేసి మేము బాధ్యతలు పూర్వీకులు ఎలా నిర్వర్తించారో అదే విధంగా దాన్ని మించి గవర్నమెంట్కు తోడ్పడి సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయ్యి మాధవరం వచ్చాం. మాధవరం వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకున్నాం. వ్యవసాయం తర్వాత కొన్నాళ్ళకి 2015 తర్వాత మా గ్రామంలో ఆల్రెడీ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం స్తూపం పూర్వం బ్రిటిష్ వారు మన జిల్లా సైనిక బోర్డు త్రూ ఆ స్తూపం నిర్మించడం జరిగింది. దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని మా మాజీ సైనికులు మేమందరం కలిసి దాన్ని ఈ రోజుకి ఈ విధంగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. గ్రామంలో వచ్చిన తర్వాత యువకులకి మా సాయశక్తుల మాకున్న పరిధిలో తెలిసినంత మట్టుకు వారికి ట్రైనింగ్ ఇచ్చి సైన్యంలో జాయిన్ అవ్వడానికి తోడ్పడ్డాం. మేము 5 అన్నదమ్ములు, 5లో 4 సర్వీస్ చేసాం. అందరూ రిటైర్డ్ అయిపోయాం. మా అబ్బాయిలు 2, మా అన్నయ్య గారు అబ్బాయి ఒక ఆయన, మా అబ్బాయి ఒక ఆయన. వాళ్ళిద్దరూ కూడా ఒక ఆయన సుబ్దార్ చేస్తున్నారు ఇప్పుడు సర్వీస్. ఒక ఆయన రిటైర్ అయిపోయారు. మా అబ్బాయి రిటైర్డ్ అయిపోయి ఇక్కడే మాధవరం ఉన్నారు. అలాగే మా అల్లుడు కూడా ఆయన కూడా ఆర్మీలో సర్వీస్ చేశారు, ఆయన రిటైర్డ్ అయిపోయారు. మనవాళ్ళు ప్రస్తుతం మా కుటుంబానికి చెందిన వారు 2 ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నారు. మా మనవరు ప్లస్ మా అన్నయ్య గారు అబ్బాయి 3 ఆన్ సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళు కూడా మా తల్లిదండ్రులు చేశారు, మేమెందుకు చేయకూడదని మా మనవలు మా అబ్బాయిలు వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ శుభ్రంగా చేసుకుని బయటకు వచ్చారు. మా అబ్బాయి సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు బాంబ్ బ్లాస్టింగ్లో ఇంజురీ అవ్వడం జరిగింది. అయిన తర్వాత 20 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్డ్ అయిపోయాడు. ఇక్కడే మాధవరం ఉన్నాడు. ఆ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు మాకు 10 రోజులు కమ్యూనికేషన్ లేదు మా అబ్బాయికి మాకును. మన మంత్రి గారు మాణిక్యాలరావు గారు ఆ టైంలో ఉన్నారు. ఆయన పట్టుకుని ఆ కమ్యూనికేషన్ త్రూ చేయించి అక్కడికి జేఎండ్కేలో అప్పుడు మా అబ్బాయితో మాట్లాడిన తర్వాత మాకు కొంచెం ఉపశమనం కలిగింది. మాకు రోడ్డు పర్వాలేదు, బాగానే ఉన్నాడు, ఇంజురీ అయింది ఓకే అనుకుని మేమంతా కూడా ధైర్యంగా ఇప్పుడు కూడా పిల్లలకి అదే ఎవరైనా సరే ముందు నేషనల్ మనకు కావాల్సింది దేశం తర్వాతే బయట ఉద్యోగాలు అని బీటెక్ చదువుకున్న కుర్రోళ్ళు ఎంతోమంది జాయిన్ అవుతున్నారు. ఇది కానప్పుడు బయట ఉద్యోగాలకు వెళ్తున్నారు. జై హింద్. సార్ అంటే మీరు ఒక విషయం చెప్తుంటే మీ అబ్బాయి గారికి ఇలా ఇంజరీ అయిందని నాకు చాలా చాలా అసలు ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పిల్లలందరూ కూడా బాగుండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, కానీ మీరు దేశం కోసం మీ పిల్లల్ని కూడా త్యాగం చేస్తారు. వాళ్ళకి ఏమైనా సరే ఇంకా వెళ్ళాలి, మీరు దేశం కోసం ఇంకా పోరాడాలని నిజంగా మీరు వాళ్ళని ఇంకా నాకు నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది సార్. అసలు అంటే ఇంకా చాలామంది ఆర్మీలోకి రావాలనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు కొంచెం ఏంటంటే ఆర్మీ అంటే ప్రాణాలు తెగించి మనం అక్కడ పోరాటం చేయాలి అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపించలేని పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. వాళ్ళంటి ఏం చెప్తారు సార్? పంపించాలి. ప్రతి పౌరుడికి మా సైనికుల తరపు నుంచి మా గ్రామంలో అయితే ప్రతి పౌరుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ముందు పిల్లలకి ఇదే చెప్తారు. మన పూర్వీకులందరూ కూడా సైన్యంలో పనిచేసి దేశం కోసం పోరాడారు. మీరు ముందు సైన్యంలో జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయండి, ఆ తర్వాతే సివిల్ ఉద్యోగం అని తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మాతో పాటు వాళ్ళు కూడా మంచి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఆన్లైన్లో బుక్స్ దొరుకుతున్నాయి, ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక ఫిజికల్ ట్రైనింగ్ మాత్రం
అక్కడ రెగ్యులర్గా జరుగుద్ది. అది అయిన తర్వాత జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు పిల్లలంతా కూడా వెళ్తున్నారు. మేము చాలా సంతోషిస్తున్నాం. మేము మన దేశం కోసం మనం ఇంత త్యాగం చేసామని, మాకు డబ్బు కాదు ముఖ్యం, ఏం చేసాం, ఏంటి మనం చేసింది అనేదాన్ని మేము తృప్తిపడి మేము ఈవేళ ఎంతో సంతోషంగా ఉన్నాం, గర్విస్తున్నాం. ఈవేళ 77వ గణతంత్ర దివస్ మేము ఇంకా ఉన్నాం, మన దేశంలో ఉన్నామని మేమంతా కూడా సంతోషిస్తున్నాం. చాలా బాగుంది. జై హింద్. థ్యాంక్ యూ సార్. సైనికులు చెప్తుంది, మాజీ సైనికులు చెప్తుంది ఏంటంటే నిజంగా వారి ఇంటి నుండి వారి కుమారులను కూడా ఆర్మీలోకి అయితే పంపించడం జరిగింది. ఇంజ్యూర్ అయినా సరే ఆయన ఎక్కడా కూడా వారిని నిరుత్సాహపరచకుండా ఇంకా ప్రోత్సహిస్తూ దేశం కోసం ఇంకా పోరాటం చేయాలని చెప్పేసి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా అయితే వాళ్ళ కుమారులు చెప్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం పోరాటం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆర్మీలోకి వెళ్ళే విధంగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. తో పాటు మరికొంతమంది మాజీ సైనికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మీ పేరు సార్? నా పేరు లక్కాకుల ప్రభాకర్. ఆర్డినరీ సుబ్దార్ మేజర్గా 28 ఇయర్స్ నౌకరీ చేసి రిటైర్ అయ్యాను. సార్ అసలు ఎలా ఫీల్ అయ్యేవారు అంటే మీరు మొట్టమొదటిగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఎటువంటి ఆ పరిస్థితులు ఎదుర్కొన్నారు సార్? మిలిటరీ అంటే కష్టమే, కష్టం కాదని అన్ను. అయితే ఆ రోజుల్లో ఉద్యోగరీత్యా ఉద్యోగంలో చేరాలి, ఏదో ఒకటి ఉద్యోగం చేయాలి మనిషికి. ఆ విధంగా వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత చాలా కష్టాలు అనుభవించాను. ఆర్మీ నౌకరీని అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. అయితే నేను మాత్రం ఎంకరేజ్ చేస్తాను, ప్రతి ఒక్కరు దేశానికి సేవ చెయ్యాలి. అంటే ఊరికనే సేవని కాదు, మనకి ఇచ్చే జీతానికి ఆ భగవంతుడు మనకి భోజనం పెట్టాడు, అన్నీ ఇచ్చాడు. మన దేశానికి మన అవసరమైన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. నేనైతే గర్వపడుతున్నాను మిలిటరీలో సర్వీస్ చేసినందుకు. సార్ మీ కుటుంబం నుండి మీ తర్వాత ఎవరైనా మీ ముందు జనరేషన్లో ఎవరైనా ఆర్మీలో చేస్తున్నారా సార్? ముందు అయితే మా ఫాదర్ ఫార్మరు, మా వంశంలో ఉన్న చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం బిఫోర్ 5 minutes మాట్లాడిన ఆయన కూడా మా బ్రదరే. మా వంశంలో ఉన్నారు నేను 25 మంది దాకా ఉంటారు. మా పిల్లలైతే నేను ఐ వాంట్ టు మేక్ దెమ్ యాజ్ అన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, కానీ వాళ్ళు ఆ లెవెల్ ఇంకా హై లెవెల్ వేరే చోటకి వెళ్ళి, ఒకటి అమెరికాలో ఉన్నాడు, ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకటి డాక్టర్. వాళ్ళు మాత్రం ఆర్మీలో జాయిన్ కాలేదు, కానీ మనస్ఫూర్తిగా నేను ఐ వాంట్ టు మేక్ దెమ్ యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్. థ్యాంక్ యూ. కొంతమంది ఉన్నారు మాజీ సైనికులు, వారిని కూడా వారి సర్వీస్ ఎలా జరిగింది ఏంటి, వారు సర్వీస్లో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది కూడా మనం అడుగు తెలుసుకున్నారండి. సార్ నమస్తే సార్. సార్ మీ పేరండి? నా పేరు సుబ్దార్ మేజర్ ఆనర్ లెఫ్టినెంట్ సుందర్రావు గూడ. సార్ మీరు సైనిక దళాల్లో ఏ దళంలో విధులు నిర్వహించారు, అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఆర్మీలో 1973లో భర్తీ అయ్యానండి. 2002 డిసెంబర్లో రిటైర్డ్ అయ్యానండి. నేను ఇంచుమించు 30 సంవత్సరాలు సర్వీస్ చేశానండి. నాది ఆర్టిలరీ అంటే ఫిరంగులు ఉంటాయి కదండి, ఆ గన్స్, దాంట్లోనే పనిచేశానండి. దాంట్లో ఒక 3-4 ఆపరేషన్స్ మేము అటెండ్ చేసాం. జేఎండ్కేలో ఓప్ ట్రీడెంట్ 1986లో ఓప్ ట్రీడెంట్ అని దాంట్లో అటెండ్ చేసాం. దాని తర్వాత ఓప్ రక్షక్ పంజాబ్లో మేము పనిచేసామండి 1991లో. దాని తర్వాత కార్గిల్ యుద్ధం 1999లో కార్గిల్ యుద్ధంలో నేను పాల్గొన్నానండి. దాని తర్వాత 2001లో ఓ పరాక్రమ్ కూడా అటెండ్ చేశానండి. నేను 4 ఆపరేషన్స్ అటెండ్ చేశాను. దాంట్లో ముఖ్యంగా ప్రత్యక్షంగా నేను పాల్గొన్నది ఏంటంటే కార్గిల్ వార్ అండి. అక్కడ నేను ఇంచుమించు మే నెల నుండి నవంబర్గా అదే ప్లేస్లో ఉన్నాం మేము. అక్కడ మా ట్రూప్స్తో పాటు నేను కలిసి వాళ్ళతో పనిచేయడం జరిగిందండి. అందులో దాని గురించి చెప్పండి. దాంట్లో మరలా మా యొక్క ఆ కంపెనీలో ఒక ఆఫీసరు, ఒక 6 వీరమరణం పొందారండి. ఇంచుమించు ఒక 18 మంది వౌండెడ్, ఏమంటారు దాన్ని, గాయపడ్డారండి. దాంట్లో తర్వాత నేను 2003 జనవరిలో నేను ఇంటికి రావడం జరిగిందండి. మా ఊరికి ఏంటంటే ముఖ్యంగా మా ఊరిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మిలిటరీకి వెళ్ళాలంటే ప్రతి వాడు వెళ్ళడానికే సిద్ధమండి. ఇప్పుడు వాళ్ళు కూడా అనేక మంది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. 2-3 రోడ్లు ఉన్నాయి. రోడ్లో ప్రతిరోజు కనీసం మీకు 10-15 మంది
ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారండి. రెండోది ఏంటంటే ప్రస్తుతం అగ్నివీర్ అనేటువంటిది వచ్చిన తర్వాత దీని యొక్క కొంచెం తగ్గిందండి దీని ఒక. ఎందుకంటే అది 4 ఇయర్స్ సర్వీస్ గురించి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ మిగిలిన కోర్లకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఎవరు కూడా ఈ యొక్క అగ్నివీర్ దానికి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడడం లేదండి. అటువంటి ఎందుకంటే లైఫ్ అనేటువంటిది అది అయ్యేటప్పటికే ఒక 25 ఇయర్స్ ఏజ్ అవుద్దండి. అప్పుడు ఏమన్నా ఏదైనా ఉద్యోగం దొరకవచ్చు దొరకపోవచ్చు, అటువంటి స్థితిలో ఉందండి. ఎందుకంటే అగ్నివీర్ అనేటువంటిది ఒక విధంగా చాలామంది నష్టపోయారండి ఈ విషయంలో. ఎందుకంటే ఏదో ఒక మనిషి చేసే పని 10 మంది చేసే పని ఒక మనిషి చేస్తాననేటువంటి స్థితిలో ప్రతి లెవెల్ అలా ఉందండి. కానీ ఇది మాత్రం చాలామంది కొంచెం ఉపాధి విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్తో. ఎందుకంటే దీన్ని అగ్నివీర్ అనేటువంటి వ్యవస్థ కొంచెం మార్పు ఉంటే ఎవరైతే భర్తీ అవుతున్నారో వాళ్ళని కంటిన్యూ సర్వీసులు పెట్టుకుంటే ఇంకా యువత ముందుకు వస్తుందని నా అభిప్రాయం అండి. చూసారుగా మాజీ సైనికులలో వాళ్ళ మాటల్లో దేశభక్తి, దేశం మీద ఉన్న ప్రేమ అంతా కనిపిస్తుంది. నిజంగా వారు చెప్తుంటే విధుల్లో ఉన్నప్పుడు మేము ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్నాం, దేశం కోసం అలా చేసాం, కుటుంబాన్ని వదిలి ఇలా చేసామని చెప్తుంటే నిజంగా మేము వింటుంటే మా రోమాలు కూడా నిక్కపొడుస్తున్నాయి. దేశం మీద ఉన్న భక్తి కానీ, దేశం మీద ఉన్న ప్రేమ కానీ మాజీ సైనికుల్లో అయితే చాలా కనిపిస్తుంది. అదేవిధంగా వారు విధుల నుండి రిటైర్డ్ అయిన తర్వాత దేశం కోసం సైనికుడు ఎంత పోరాడతాడో, దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో దేశానికి రైతు కూడా అంతే ముఖ్యం అన్నట్టు వాళ్ళు వ్యవసాయం మొదలుపెట్టారు. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాలను నిజం చేస్తూ వారంతా కూడా వ్యవసాయం కూడా చేస్తున్నారు. అదేవిధంగా వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని తరతరాలుగా దేశం కోసమే మేము పెంచుతున్నాం, దేశం కోసమే మా వంశంలో ప్రతి తరంలో కూడా జన్మిస్తున్నారు అన్నట్టుగా ప్రతి తరం వాళ్ళు కూడా దేశం కోసమే పోరాటాలకు సిద్ధమవుతున్నారు అన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా సైనిక దళాల్లో చేర్పిస్తున్నారు ఈ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో దేశమంతా కూడా, యువత అంతా కూడా దేశం కోసం పోరాడే విధంగా మనం సైనిక దళాల్లో చేరాలని చెప్పేసి గ్రామస్తులు, అదేవిధంగా రిటైర్డ్ సైనికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం రిటైర్డ్ అయిన మాజీ సైనికులందరికీ, అదేవిధంగా విధులలో ఉన్న సైనికులందరికీ మా ఛానల్ తరపు నుండి, అదేవిధంగా భారతీయులు ప్రతి ఒక్కరికి సైనికులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం. మా యూటీవీ తరపున భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, మిలిటరీ మాధవరం.